2019 నుంచి 2024 మధ్యన అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అహంకారంతో వైవి సుబ్బారెడ్డి, బొమ్మన కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి లాంటి వాళ్ళని అత్యున్నత స్థానంలో తిరుమల కొండ మీద నిలబెట్టి పైన ఎలాంటి అరాచకాలు చేశాడు, అన్యమత ప్రచారాలు చేశాడు అనేది నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ మధ్య కాలంలో జరిగినటువంటి తీసినటువంటి వీడియోలని మీరు చూస్తే అన్ని వైరల్ అయి ఉంటాయి. ఏదైతే నాసిరకమైనటువంటి అన్నదానం కావచ్చు, ఆ రోజుల్లో నెయ్యి లేనటువంటి, అంటే ఏం జరుగుతుందో తెలియదు, అందులో ఏముందో తెలియదు, ఏం కలిపారో తెలియదు, పగిలిపోతున్నా పాలిపోతున్నా వాసన వచ్చేస్తున్నా లడ్డూలు ఎందుకు అలా తయారవుతున్నాయో ఆ దుస్థితి కూడా తెలియనటువంటి పరిస్థితుల్ని మనం ఆ రోజుల్లోకి యూట్యూబ్లో వెతికినా కూడా దొరికిపోయేటువంటి పరిస్థితి. పైన గోండాయిజాలు, మద్యం, మాంసాలు, సీసాలు, సిగరెట్లు, మత్తు గంజాయిలు, వీటన్నిటి గురించి కూడా మీరు ఆ రోజుల్లో వెళ్ళినప్పుడు మీకు బాగా తెలుసు. ఆ వీడియోలు చూసినా కూడా వైరల్ అయినటువంటి పరిస్థితి. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు జరిగినటువంటి ఆ తప్పులన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో తుడిచిపెట్టాలి, హిందువుల యొక్క పవిత్రమైన అంశమైనటువంటి కలియుగ శ్రీ వెంకటేశ్వరుని కాపాడాలి అన్న దృక్పథంలో కలియుగ దైవం వెంకటేశ్వరుని అతి పవిత్రంగా ప్రేమించేటువంటి స్వతహాగా హిందువు, సనాతన హిందువు, ఆ వెంకటేశ్వరికి పరమ భక్తుడైనటువంటి బిఆర్ నాయుడు గారిని రంగంలోకి దించి చైర్మన్ పోస్టులో కూర్చోబెట్టడం జరిగింది. ఆయన చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారంతో కొండ మీదకి అడుగు పెట్టగానే ప్రక్షాళన గావించడం జరిగింది. ప్రక్షాళన గావించే విధానంలో పూర్వం ఏ తప్పులైతే జరిగాయో వాటి మీద నిఘా పెట్టడం, వాటి మీద సిబిఐ సిట్ విచారణకు కూడా దారి తీయడం కూడా జరిగింది. అయితే తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో 0.1% కూడా పాల పదార్థాలు లేని విషపూరిత రసాయనాలు కలిగి ఉన్నటువంటి 20 కోట్ల లడ్డూల్ని ప్రపంచానికి పరిచయం చేసి పంపిణీ చేసి పనిచేసినటువంటి చరిత్ర. అంటే పూర్తి స్థాయిలో కల్తీ, అంటే విషపూరితమైనటువంటి రసాయనాలతో కూడినటువంటి నెయ్యితో ఉండేటువంటి లడ్డూలు తయారు చేశారు అని సిబిఐ సిట్ సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్లో కూడా ప్రాముఖ్యంగా బయటపడింది. ఎవరు అరెస్ట్ అవుతారో తెలియదు, ప్రజలకి ఆ వీడియో కూడా వైరల్ అవుతుంది. దాంతోపాటు పరకామణి చోరీ చెయ్యిట పెట్టి ఇక్కడి నుంచి తీసుకొని ఇక్కడ పెట్టుకొని దొరికిపోయినటువంటి పరిస్థితి. దానికి సంబంధించినటువంటి ఒక పోలీస్ అధికారిని కూడా రన్నింగ్ ట్రైన్లోంచి కింద పడేసి ఆయన చనిపోయినటువంటి పరిస్థితి. దాని మీద కూడా ఆరా తీసి తీరా చూస్తే చాలా విషయాలు బయటపడుతూ ఉన్నాయి. అదేవిధంగా ఖాళీ మద్యం సీసాలు పొతల్లో దొరకడం, ఏ కారులో అయితే వచ్చారో బెరుగ్గా చూసుకుంటూ అక్కడ పడేసి వెళ్ళిపోతే వాళ్ళను కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా పూర్తి ఆరోపణలు మాత్రమే కాదు, నిరూపణల ఆధారాలతో కూడా బయటపడ్డాయి. జనాలందరూ కూడా విశ్వసించినటువంటి పరిస్థితి, వాళ్ళు చీకొడుతూ ఉన్నారు. ఇలాంటి ఉద్దేశంతో ఉన్నప్పుడు మన పరిస్థితి ఏంటి, ఏ విషయంలో, ఏ అగాధంలో ఎవరు ఎప్పుడు జైలుకి వెళ్తారో, ఎవరికి ఎప్పుడు బెయిలు రాదో అన్న ఆలోచనలో ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి? కొరక రాని కొయ్యగా ఉండేటువంటి బిఆర్ నాయుడు గారిని ఏదో ఒకటి చేయాలి, ఆయన్ని అప్రతిష్ట పాలు చేయాలి, వ్యక్తిగత హననం చేయాలి, ఏదో ఒకటి సృష్టించాలి. అతను ప్రపంచం మొత్తం అతన్ని చీకొట్టేలా ఏదో ఒకటి చెయ్యాలి అని అతను అనుకోవడం జరిగింది. అయితే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఒక అత్యున్నతమైనటువంటి టెక్నాలజీ ఒకటి ఇప్పుడు ప్రపంచానికి పరిచయం అయింది. దానితో మార్ఫింగ్ వీడియోలు, మార్ఫింగ్ ఫోటోలు, ఆయన పర్సనల్ లైఫ్లో తన కుటుంబానికి సంబంధించినటువంటి ఇంకొక కుటుంబానికి ఉన్నటువంటి రిలేటివ్స్ వీళ్ళందరినీ కూడా ఒక విధంగా మిక్స్ చేసి తప్పుడు ప్రచారాలు ఫిక్స్ చేసి ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఆ వీడియోని క్రియేట్ చేసింది సాక్షి వాళ్ళే, వైఎస్ఆర్సీపీ వాళ్ళే, వాళ్ళకు సంబంధించిన వాళ్ళే, వాటిని వైరల్ చేసింది వాళ్ళే, వీడియోని క్రియేట్ చేసింది వాళ్ళే, దాన్ని డీప్ ఫేక్ వీడియోని క్రియేట్ చేసింది వాళ్ళే, సర్కిల్ చేస్తుంది వాళ్ళే, వైరల్ చేస్తుంది వాళ్ళే, లైకులు కొడుతుంది వాళ్ళే, కామెంట్లు పెడుతుంది వాళ్ళే. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు మాత్రం పైన కొండ మీదకు వెళ్ళి వచ్చిన వాళ్ళే కదా, అక్కడ పరిస్థితులు తెలుసు. ఇంకోటి, కూటమి ప్రభుత్వం మీద ఒక నమ్మకం తెలుసు. జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లిని, కన్న తల్లినే క్యారెక్టర్ అసాసినేషన్ చేయించినటువంటి వ్యక్తి, వ్యక్తిగత హననం చేయించినటువంటి వ్యక్తి. సొంత చెల్లెలు పసుపు చీర కట్టుకుంది అని ఎంత దుర్భాషలు ఆడించాడో, సోషల్ మీడియాలో ఎంత దారుణంగా తిట్టించాడో ప్రత్యేక
ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సొంత చెల్లెలు లాంటి అయినటువంటి సునీత గారి యొక్క ఫాదర్ని చంపేసి ఆవిడ రోడ్డు మీద పడేసి ఈ రోజున కూడా ఆవిడ బిక్కుబిక్కుమంటూ అనాథగా అగాధంలో బతుకుతున్నటువంటి పరిస్థితి. కుటుంబంలో ఆడవాళ్ళకి విలువని ఇవ్వడు, నిలువు నీడని ఇవ్వనటువంటి ఆ వ్యక్తి ఈరోజు శక్తి విషయంలో తప్పు చేయడా? మీకు తెలియని విషయం ఏముంది? సో కాబట్టి అసలు ఏంటి ఈ విషయం? ఒకసారి మన ప్రూఫులతో సహా బిఆర్ నాయుడు గారు తప్పు చెయ్యలేదు. బిఆర్ నాయుడు గారిని కావాలని అగాధంలో పడేయాలి, సామాన్య ప్రజలని ఏదో ఒక విషయం మీద పక్కకు తీసుకెళ్ళాలి, కల్తీ నెయ్యి వివాదంలో మ్యాటర్ని డైవర్ట్ చేయాలన్న పరిస్థితులు ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ చూడండి, వైఎస్ఆర్సీపీ స్టూడెంట్ వింగ్ ఇది ఎక్స్లో పోస్ట్ పెట్టారు చూడండి, వాళ్ళ అఫీషియల్ పేజ్ అనుకుంటాను. డిస్టర్బింగ్ ఫుటేజ్ సర్క్యులేటింగ్ ఆన్లైన్ అలెజిడ్లీ ఇన్వాల్వింగ్ బిఆర్ నాయుడు. ఇఫ్ అథెంటిక్ దిస్ రైజెస్ సీరియస్ క్వశ్చన్స్ అబౌట్ కండక్ట్ ఎట్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ తిరుపతి దేవస్థానమ్స్ డివోటీస్ డిజైర్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. సైలెన్స్ విల్ ఓన్లీ డీపన్ మిస్ట్రస్ట్. అంటే బిఆర్ నాయుడు గారు మీ మీద ఒక వీడియో చక్కర్లు కొడుతుంది, వైరల్ అవుతూ ఉంది. అదే గనక నిజం అయితే మీరు చాలా ప్రశ్నలకి సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ఒక ప్రతిష్టాత్మకమైన పవిత్రమైనటువంటి కొండ మీద ఉండేటువంటి ఒక అతిపెద్ద పోస్టులో ఉన్నారు. విలువలు, విశ్వసనీయత, పారదర్శక సంబంధించినటువంటి అంశం కాబట్టి మీరు మౌనంగా ఉండడం కూడా మీరు మౌనం అంగీకారం. మీరు మౌనంగా ఉంటే అంటే ఇదిగోండి, సైలెన్స్ విల్ ఓన్లీ డీపెన్ మిస్ట్రస్ట్. అంటే మీరు మౌనంగా ఉంటే ఒప్పుకున్నట్టే అన్నారు. అసలు నేను అడిగే క్వశ్చన్ ఒకటే వీళ్ళందరికీ కూడా. ఆయన బ్రహ్మాండంగా ప్రెస్ మీట్ పెట్టాడు, ఆయనేం భయపడలేదు, ఆయనేం దాక్కోలేదు, దర్జాగా వచ్చాడు, ప్రెస్ మీట్ పెట్టాడు, తగ్గేదలే అన్నాడు. నా కుటుంబం మీద కావాలనే నేను తిరుమల గురించి గొప్పగా ఆలోచిస్తూ ముందుకెళ్తుంటే గొప్ప స్థానంలో ఉంటే నన్ను దిగజార్చడానికి, నన్ను వ్యక్తిగత హరణం చేస్తున్నారు, నా జీవితాన్ని నాశనం చేసి నేను ఇమ్మీడియట్లీ ఆ పోస్ట్ నుంచి బయటకు వచ్చి నేను పక్కకి వెళ్ళిపోతే, అంటే తిరుమలకు సంబంధించినటువంటి నేను ఏదైతే విషయాలు బయట పెట్టానో ఆ విషయాల్లో నేను కరెక్ట్ కాదు, నేనే కరెక్ట్ కాదు అని నిరూపించే పరిస్థితిలో వీళ్ళు కావాలనే నన్ను ఇలా చేస్తున్నారు, నేను ఎవరికీ భయపడనని. ఆయన తప్పు చేయలేదు కాబట్టే, తప్పుడు వ్యక్తి కాదు కాబట్టే ఆయన నేరుగా వెళ్ళి కేసు పెట్టడం కూడా జరిగింది, కేసు ఫైల్ చేయడం కూడా జరిగింది. నిజంగా ఆయన తప్పు చేసేవాడైతే అసలు దీని గురించి అసలు స్పందించడు, దీని గురించి అసలు నాకు వద్దును ఒప్పుకుంటాడు, లేదంటే తప్పుకుంటాడు. ఆయన కేవలం కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. ఎవరైతే అకౌంట్స్లో షేర్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా కనీసం ఒక 2-3 రోజుల్లో అయినా సరే వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇది చాలా దారుణమైనటువంటి విషయం. అయితే చూడండి, ఇక్కడ అసలు ఆ వీడియోలో ఏముంది, ఆ వీడియో కరెక్టా కాదా, వాళ్ళు ఏఐ ద్వారా చేశారా లేదా, అది డీప్ ఫేక్ వీడియోనా కాదా, అది మార్ఫింగ్ ఫోటోలతో వచ్చినటువంటి వీడియోనా కదా, మొత్తానికి ఏంటి అనేది నేను మీకు కళ్ళకు గట్టినట్టుగా ప్రూఫ్లతో సహా ప్రూవ్ చేస్తా. చూడండి, ఇలా చూడండి, ఇవన్నీ వీళ్ళు పెట్టినటువంటి పోస్టులు ఇవి వాళ్ళు సహజంగా పెడుతూ ఉంటారు. మనందరికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చాట్ జీపీటీ, గూగుల్ జెమినీ బాగా తెలుసు, విపరీతంగా వాడుతున్నాం. దాంతోపాటు సమానమైంది మధ్యలో వచ్చింది ఏదైనా ఉందంటే గ్రోక్. ఈ గ్రోక్ అనేది అంటే ఏదైతే బిఆర్ నాయుడు గారికి సంబంధించినటువంటి వీడియోకి సంబంధించినటువంటి నిజాలు, ఆధారాలు, దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఓకే, ఒకసారి చూడండి, ఈ గ్రోక్